తెలుగువారి తొలి పండుగ ఉగాది శ్రీ క్రోధినామ తెలుగు సంవత్సరం కోనసీమ జిల్లా వాసుల అందరి జీవితాల్లో సుఖశాంతులు వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అభిలషించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత వరుసగా రెండో ఏడాది అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను ప్రభుత్వ పరంగా సాంప్రదాయబద్ధంగా వేదపట్నం పంచాంగ శ్రవణాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదని, పంచాంగం ఏడాది కాలానికి దిక్సూచి అని అన్నారు. అట్టడుగు వర్గాల అణచివేతకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన యోధుడు మహాత్మా జ్యోతిబా పూలే ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. గత నెల 11వ తేదీన జ్యోతిబా పూలే 198వ జయంతిని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేపడుతున్న కార్యక్రమాలన్నింటికీ జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలే ఆదర్శాలని అన్నారు. సామాజిక రుగ్మతలను వెనుకబడతనాన్ని రూపుమాపే ఉద్యమానికి నాంది పలికిన పూలే ఎందరో సంస్కృతులకు మార్గదర్శకులుగా నిలిచారని అన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచి ముందుకు నడిపిస్తోందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతగా భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియాకు కీలకమైన పాత్ర ఉందని, సమగ్ర సమాచారం అందించేలా మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో సాధారణ ఎన్నికలకు సంబంధించి మీడియా సర్టిఫికేషన్, మీడియా కోఆర్డినేషన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార మాధ్యమాలకు అందజేసి ప్రజలకు చేరేలా మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్నికల సమగ్ర సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రచార ప్రకటనలకు అనుమతి తప్పనిసరి అని, నిబంధనలు అతిక్రమించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మార్కులు సాధించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత చదువులకు 10వ తరగతి తొలిమెట్టు అని, ఇప్పటి నుండి ఉన్నత చదువులపై దృష్టి పెట్టి ఎంచుకున్న లక్ష్యాలను చేరుకుంటూ ఉన్నత శిఖరాలు అధిరోహించి ఇటు జిల్లాకు అటు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పింఛను పంపిణీని మే 1వ తేదీన ఉదయం నుండి జిల్లా వ్యాప్తంగా చేపట్టారు. పింఛను పంపిణీ ప్రధానంగా 2 పద్ధతుల్లో నిర్వహించారు. ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో మొదటి విధానంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. రెండో విధానంలో దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, మంచానికే పరిమితమైన వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందేవారికి ఇంటి వద్దనే నేరుగా సెక్రటేరియట్ సిబ్బంది ద్వారా పింఛను పంపిణీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం పార్లమెంట్ స్థానానికి 15 మంది అభ్యర్థులు, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు పరిధిలో 91 మంది అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్నట్టు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాంశు శుక్లా తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నామినేషన్ల ఉపసంహరణ అనంతరం స్థానిక పార్లమెంట్ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, అదేవిధంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 13 మంది, ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో 15 మంది, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 13 మంది అభ్యర్థులు, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గానికి 10 మంది అభ్యర్థులు, పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థులు, కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 13 మంది, మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 13 మంది అభ్యర్థులు ఎన్నికల పోటీలో ఉన్నారని వెల్లడించారు.